10 నిమిషాల్లో 100 ఎయిర్ స్ట్రైక్స్. లెబనాన్ చరిత్రలో ఎప్పుడూ చూడని విధ్వంసం ఇది. ఇజ్రాయెల్ వదులుతున్న మిజైల్స్ కి లెబనాన్ అతలాకుతలమైంది. వందల మంది చనిపోయినట్లుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓవైపు ఇరాన్ తో శాంతి చర్చలు, ఇంకోవైపు లెబనాన్ తో యుద్ధ ప్రకంపనలు. ఎందుకు ఇలా జరుగుతోంది? లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య పీస్ఫుల్ చర్చలు ఎందుకు జరగటం లేదు? ఎవరి మీద కోపాన్ని ఎవరిపై తీర్చుకుంటున్నారు? నిమిషానికి 200 మంది శరీరాలు తునాతునకలయ్యాయి. అలా 10 నిమిషాల్లో 2000 మంది ఛిద్రమయ్యారు. అందులో 130 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఇది పైకి తెలిసిన లెక్కనే. ఇంకా శిథిలాల కింద ఎన్ని వందల మంది ఉన్నారో ఊహకు కూడా అందడం లేదు. వందల బిల్డింగ్స్ క్షణాల్లోనే ధ్వంసమయ్యాయి. ఇది ఇరాన్తో 2 వారాలు యుద్ధానికి బ్రేక్ తీసుకున్నాక ఇజ్రాయెల్ లెబనాన్ పై విరుచుకుపడ్డ తీరు. చరిత్రలో లెబనాన్ చూడని విధ్వంసమిది. ఈ మధ్య కాలంలో మనం చూడని విషాదమిది. ఇరాన్తో 2 వారాల పాటు యుద్ధానికి విరామమిచ్చిన ఇజ్రాయెల్ ఈ స్థాయిలో లెబనాన్ పై విరుచుకుపడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. సీజ్ ఫైర్ ఇరాన్తోనే గాని లెబనాన్తో కాదని చెప్పిన మరుక్షణమే అటాక్ కు దిగింది ఇజ్రాయెల్. ముఖ్యంగా లెబనాన్ రాజధాని బీరూట్ పక్క నగరాలు, దక్షిణ లెబనాన్, తూర్పు బెకా వ్యాలీ ప్రాంతాల్లో లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులకు తెగబడింది. మిస్సైల్ కురిసిన ప్రాంతాలన్నీ హెజ్బుల్లా ప్రభావం బలంగా ఉన్న ఏరియాలే. హెజ్బుల్లా కమాండ్ సెంటర్లు, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పూర్తిగా నాశనం చేశాకే లెబనాన్ పై దాడులు ఆగుతాయని ఇజ్రాయెల్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడులతో ఆసుపత్రులు క్షతగాత్రులతో కిక్కిరిసిపోయాయి. శిథిలాల కింద ఇంకా ఎంతమంది చిక్కుకుపోయారో స్పష్టత లేదు. ఇప్పటి వరకు 2000 మందికి పైగా చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అందులో చిన్నారులు కూడా భారీగా ఉండడం అందర్నీ కలిచివేస్తోంది. సుమారు 1.2 మిలియన్ మంది ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. అంటే ప్రతి 5గురిలో ఒకరు నిరాశ్రయులయ్యారన్నమాట. ఇది లెబనాన్ వంటి చిన్న దేశానికి మహా మానవ సంక్షోభం. ముఖ్యంగా షియా సముదాయాలు అధికంగా ఉన్న దక్షిణ ప్రాంతాలు, బెకా వ్యాలీ, బీరూట్ పరిసరాలు పూర్తిగా ఖాళీ అవుతున్నాయి. ఇజ్రాయెల్ వ్యూహంలో కీలకమైన అంశం సరిహద్దుకు సమీప ప్రాంతాలను పూర్తిగా ఖాళీ చేయించి హెజ్బుల్లా గ్రూప్ ను వెనక్కు నెట్టడం, అలాగే లెబనాన్ భూభాగంలో ఇజ్రాయెల్ సైన్యాన్ని దించడం. ఇప్పటికే సరిహద్దు గ్రామాలు దాదాపుగా పూర్తిగా ధ్వంసమయ్యాయి. యుద్ధం ముగిసినా ఈ గ్రామాలు తిరిగి దాదాపు కోలుకోవడం కష్టం. ఈ రకంగా ఇజ్రాయెల్ విరుచుకుపడడానికి మరో కారణం కూడా ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా హెజ్బుల్లా ఇజ్రాయెల్ పై రాకెట్లతో విరుచుకుపడింది. దీంతో ఇప్పుడు ఆ కోపాన్ని లెబనాన్ పై తీర్చుకుంటోంది టెల్ అవీవ్. ప్రస్తుతం లెబనాన్ ప్రభుత్వం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఆ దేశం ఇప్పుడు పూర్తిగా హెజ్బుల్లా కంట్రోల్లోనే ఉంది. దీంతో లెబనాన్ అంతర్గత పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. ఇప్పటికే ఆర్థికంగా కుంగిపోయిన దేశం ఇజ్రాయెల్ దాడులతో మరింతగా కష్టాల్లో కూరుకుపోయింది. పాఠశాలలు నిరాశ్రయులకు శరణాలయాలుగా మారిపోయాయి. పబ్లిక్ ప్రదేశాల్లో వాహనాల్లో నివసించే పరిస్థితి వచ్చింది. హెజ్బుల్లాపై లెబనాన్లో కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. దేశాన్ని అనవసరంగా యుద్ధంలోకి లాగిందని, ఇరాన్ ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని మండిపడుతున్నారు. అయినప్పటికీ షియా గ్రూపులు ఇప్పటికే హెజ్బుల్లాకే మద్దతిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ రాజకీయ వ్యవస్థ మరింత బలహీనపడింది. మరోవైపు లెబనాన్ పై దాడులు జరిగితే తాము టెల్ అవీవ్ ను టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడికి దిగితే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. 2 వారాల సీజ్ ఫైర్ కు బ్రేక్ పడే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతో, భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి మిడిల్ ఈస్ట్ దేశాలు.